ఈ దినపు ప్రార్థనలో పాల్గొందుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాను. అనుదినము ప్రతిదినము దినదినము దేవుడి యొక్క మాటలు, దేవుడి యొక్క పాటలు, ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయకాల స్తోత్రములు ప్రభు సన్నిధిలో చేరుతున్నప్పుడు నీ స్థితిగతులను మార్చబోతూ ఉన్నాడు దేవాది దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి కీర్తనల గ్రంథము 18:28లో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాటను చదువుచుండగా శ్రద్ధగా వినాలి, ఆలకించాలని కూడా తెలియచేస్తూ ఉన్నాను. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడవైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయగలిగిన దేవుడవు. కీర్తనకాడు అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి ఓ మంచి మాటను మనం ఈరోజు వింటూ ఉన్నాం. మన దీపమును వెలిగించు దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. మన చీకటిని అంతా పారదోలగలిగినటువంటి పరిశుద్ధుడు, పరమాత్ముడు, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు వాక్కుల ద్వారా మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నటువంటి మాట నిజమే. దీపము వెలిగించబడాలి అంటే దేవుడి యొక్క కృప, అనుగ్రహము, దయ కలిగి ఉండాలి. ఆ కృపలో, ఆ యొక్క దయలో, ఆ అనుగ్రహంలో నీవు నేను మనందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువరకు నువ్వు చీకటి కోణాలలో ఉన్నావేమో, ఇటువరకు అంధకారంలో ఉన్నావేమో, ఇటువరకు ఊబిలో చిక్కుకొని ఉన్నావేమో, ఆ చీకటిని ప్రభు పారవేయబోతూ ఉన్నాడు. అంధకారములో నుండి దేవుడు నిన్ను వెలుగులోనికి నడిపించాలనుకుంటున్నాడు. ఊబిలో నుండి తన చెయ్యి చాచి నిన్ను పైకి లేవనెత్తాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడి యొక్క వెలుగు నీ మీద ప్రకాశింపబడినట్లు దేవుడి యొక్క సముఖంలో నిన్ను నీవు ప్రభుకు సమర్పించుకో, నిన్ను నీవు ప్రభుకు సరెండర్ అయిపో. ప్రభువా, నేను చేసిన తప్పిదములు నీకు తెలిసై ఉన్నాయి కాబట్టి నా పాపములను క్షమించుము, మన్నించుము అని పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే పరిశుద్ధుడు కరుణిస్తాడు. కరుణించక ఆయన మానే దేవుడు కాదు, ఎల్లవేళలా కనికరము చూపుతాడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా ఉండునని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ దీపమును వెలిగించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్న చీకటిని, నీలో ఉన్న మాలిన్యమును, నీలో ఉన్న పాపమును తొలగింపచేసి నిన్ను ఓ ప్రశస్తమైన వెలుగులోనికి ప్రభు నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని శ్రద్ధగా హృదయంలో ఉంచుకొని ఈ యొక్క ఉదయకాలము మొదలుకొని రాత్రి కాలము వరకు దీన్ని ధ్యానము చేస్తూ నెమరు వేసుకుంటూ ప్రభు వైపు నీ హృదయాలను త్రిప్పాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఓ పల్లవి పాట పాడుతూ తదుపరి ప్రార్థనలో ఏకీవించే వారిగా ఉందాం. స్తోత్రం. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు, జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేచిన బలమైన దేవుడు, వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ప్రభుకు మహిమ కలుగునుగాక. తలలుంచుకున్నట్లయితే చిన్న ప్రార్థనలు ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మంచి కాపురమైన దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. మా దీపమును వెలిగించు దేవుడు నీవై ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మా చీకటిని పారదోలగలిగిన సర్వశక్తిమంతుడమైన దేవాతి దేవుడు నీవై ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభా, నిత్యము నీ సన్నిధిలో ప్రభా నిలిచి ఉంటున్న మాలో ప్రభా ఒక మార్పు కలగాలి. ప్రభా, ఈ స్తుతి, ఈ ఉదయకాల ప్రార్థన, ప్రతిదినము ప్రార్థన, దినదినము చేయుచున్న ప్రార్థనలో ప్రభా ప్రతి ఒక్కరి స్థితిగతులు మార్చబడాలని ప్రభా నీ సమ్ముఖంలో ప్రార్థన చేయుచున్నా. ఊహకు మించిన ఉన్నతమైన కార్యముల చేత ప్రతి బిడ్డను మీరు నింపమని అడుగుచున్నా. అయ్యా, వారిలో ఉన్న పాపపు కట్లు ప్రభ, దాస్యపు కట్లు ప్రభ, చీకటి కట్లు ప్రభ మీ నామంలో విడుదల కలుగునట్లు, మీ నామంలో తొలగింపబడినట్లు ప్రభ, ఆ బంధకాలన్నీ తొలగింపబడినట్లు నీవుండి సహాయములు చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ దీపమును వెలిగించమని అడుగుచున్నా. ఆరిపోతున్న ఈ దీపమును ప్రభా వాక్యమనే నూనెతో ప్రభ వెలిగించబడుటకు, వెలుగుచుటకు నాయన నీ కృప చూపి సహాయములు చేయమని అడుగుచున్నా. ఏ మనిషిలో వాక్యము లేకపోతుందో ప్రభా, దీపము ఆరిపోతుంది
ఆరిపోతుందన్నావు కాబట్టి ప్రభా, ఆరిపోకుండా వెలుగుతో నింపబడినట్లు నవనూతన కృపతో ప్రభా, నూతన వెలుగును ప్రభా అయ్యా మీ యొక్క నామములో బిడ్డలకు అనుగ్రహించి సహాయములు చేయమని అడుగుచున్నాను. ప్రతిదినము విశ్వాసము ద్వారా బిడ్డలు ఈ ప్రార్థన లేఖిస్తుండగా ప్రభా, ప్రతిదినపు ప్రార్థన ప్రాకారం వలె బిడ్డలకు ఉండునట్లు, వారు చేయుచున్న పనిలో గొప్ప జయ జీవితం కలుగునట్లు, ఉదయం మొదలుకొని రాత్రికాల సమయం పడుకునే వరకు కూడా ప్రభా నీ హస్తము నీ కృప ప్రతి బిడ్డకు తోడై ఉండి సహాయములు చేయమని అడుగుచు, సమస్త ఘనత మహిమ ప్రభావములు కూడా మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ నాదుడు ప్రేరక్షకుడని యేసు నామంలోనే ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దీవించునుగాక. ఆమేన్.